భద్రాచలం బిల్డింగ్ రెస్క్యూ ఆపరేషన్ లో విషాదం చోటు చేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావును బయటకు తీశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. అయితే ఇంకా శిథిలాల కిందే ఉపేందర్ అనే కార్మికుడు ఉన్నాడు. ఉపేందర్ కోసం ఘటనా స్థలం వద్ద ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తన కొడుకు పనికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిపోయాడని ఉపేందర్ తల్లి తల్లడిల్లిపోతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. సంబంధించినటువంటి వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఒక్కసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ ఎప్పుడు వచ్చిండమ్మా ఉపేందర్ పనికి? నిన్న 8:30 అయింది. 8:30 అయింది. వచ్చినప్పుడు చూసిన మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు నేను లేనయ్యా, నేను నా బిడ్డ గడిపోదా అని మనుగురు పోయినా. మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి 2 గంటలకు వస్తాడు. 2 గంటలకు వచ్చిండాడు, పనికి ఎక్కిండాట. కూలింది అన్నారు. నాకు చెబితే నేను వచ్చాను ఆయన మనుగురు నుంచి. ఇప్పుడు అధికారులు ఏమంటారు అమ్మా? ఏమన్నా అంటూ అడుగురా, మీరేమన్నా ఎప్పుడు తీస్తారు ఏంటని చెప్పి అడిగిరా? ఎవరు అడిగారు రాయరా? నాకు తెలియదు రాయరా. ఇప్పుడు తీస్తాను రాయా, తీస్తాను రాడుగా. నిన్న 3 గంటలకు ఆడబడింది, ఇప్పుడు తీస్తాను రాయా. ఆయనతో పాటు ఇంకెవరన్నా పనికి వచ్చిరా అని చెప్పేసి అన్నారా అమ్మ? నాకు తెలియదు రారా, మా వాళ్ళ పని కదా. వాళ్ళు ఆడ చేస్తారా, పనికి పోతారా అంటే పోతున్నా మాట. కానీ ఎంతమందిని పెట్టుకున్నావు? కాంట్రాట కూలేని ఏం అడగనయ్యా నేను. మా పిల్లగాడు కదా, నేను అడగను. పోయేద్దామ్మా అంటాడు అంతే. నిన్న చెప్పను కూడా చెప్పలే నా కొడుకు పోయేటప్పుడు. ఏమన్నది అమ్మా? ఇంటి ఓనర్ ఏమన్నది? నా కుక్కలు చచ్చిపోయి అని తిట్టుకుంటూ పోయింది పోలీస్ స్టేషన్గా. వాళ్ళిద్దరు ఏమంటే పోలీస్ స్టేషన్ పోయారయ్యా, నా కుక్కలు చంపారు కదరా అనుకుంటా. కుక్కలు ఎక్కువ, మనుషులు ఎక్కువ అయ్యా. అయ్యో నా కొడుకు ఇద్దరు చిన్నపిల్లలు కాదయ్యా. మానవత విలువలను కూడా మర్చిపోయి ఆ శ్రీపాదరావుకు సంబంధించినటువంటి వాళ్ళ భార్య, ఆయన కూడా మనుషుల కంటే కుక్కలు ఎక్కువ అయిపోయినని మాట్లాడినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఉపేందర్ తల్లి కూడా రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే కుక్కలు ఎక్కువైపోయినాయి మనుషుల కంటే, వాళ్ళు పోతే పోయారు కానీ నా కుక్కల్ని చంపేశారు, వాళ్ళతో పాటు నా కుక్కల్ని తీసుకుపోయారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే మనుషుల కంటే జంతువులు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళని అసలు అసహించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అధికారులు కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, భద్రాచలం.